అండి, మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి రైతులు బఫెలో కృత్రిమ గర్భధారణ చేపించిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, బఫెలో కృత్రిమ గర్భధారణ వెటనరీ డాక్టర్ గారు కృత్రిమ గర్భధారణ చేసిన డేట్ను, బఫెలో కృత్రిమ గర్భధారణ చేసినటువంటి డేట్ను నోటు చేసుకొని 20 రోజుల తర్వాత బఫెలోకి మళ్ళీ కృత్రిమ గర్భధారణ కన్ఫర్మ్ టెస్ట్ కానీ చేపించినట్లయితే కొన్ని బఫెలోస్ కృత్రిమ గర్భధారణ చేసినా కూడా మళ్ళీ హీట్కి వస్తూ ఉంటాయి. అలా రాకుండా 41 రోజుల తర్వాత కానీ లేకపోతే 40 రోజుల తర్వాత కానీ 7 చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఒకసారి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ టెస్ట్ అనేది ఒకసారి చేపించి రైతులు వెటనరీ గైడ్ లైన్ ప్రకారంగా ఎదకు రావడానికి కానీ హీట్కి రావడానికి కానీ మెడిసిన్స్ వాడినట్లయితే డైరీ ఫామ్ అనేది 100% సక్సెస్ అవుతుంది. కానీ వెటనరీ గైడ్ లైన్ ప్రకారం మాత్రమే వాడాలి. రైతులు ఎటువంటి సొంత నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. రైతులు ఎటువంటి సొంత మెడిసిన్స్ కూడా వాడద్దు. వెటనరీ డాక్టర్ గారు సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వాడాలని చెప్పేసి ప్రతి రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. రైతే రాజు కావాలి, అదే మన ఆశయం. అందరూ బాగుండాలి, అందరిలో నేను కూడా ఉండాలి. జై జవాన్, జై కిసాన్.